హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ అయితే పాలు తీసుకొచ్చాను, అలాగే టీ పెట్టుకొని అయితే తాగుతున్నాము. ఇంకా టిఫిన్ వచ్చేసి ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, అందరికీ ఒకేసారి అయితే చేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒకసారి మాకు ఒకసారి అయితే చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ టీ పెట్టిన తర్వాత ఇంకా టీ అయితే తాగుతున్నాను. తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు అది చేపించాను. ఇంకా పిల్లలు ఏమన్నారంటే, ఇంక నేను ఏదో చెప్తా ఉంటామా, చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి కదా అది చూపించవా అన్నారు. సరే అని ఆల్బమ్ అయితే తీశాను, వాళ్ళ అన్నప్రాసనవి తర్వాతవి ఇంకా మొబైల్లో తీసిన ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక ఆల్బమ్ లాగా చేపించాము ఇద్దరివి కలిపి. ఇంకా 2 ఆల్బమ్స్ ఎందుకులని ఒకటే కొంచెం పెద్దదైతే చేపించాము. వాళ్ళు పుట్టినప్పటి నుంచి 3 ఇయర్స్ వచ్చిన దాకా మొబైల్లో తీసిన ఫొటోస్లో కొన్ని క్లారిటీగా ఉన్నాయి. అవన్నీ కలిపి ఆల్బమ్ లాగా చేపించామన్నమాట. ఇంకా చూసుకొని చెప్తా ఉన్నారు, ఇది వాళ్ళు అని అట్లాగా. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఏదో చూస్తూ చెప్తా ఉన్నారనమాట. ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, ఏవో ఒక పేపర్లో చించేస్తూ ఉంటారు. మా బాబాయ్ ఇంక ఇట్లా బొమ్మలు పెట్టి ఈ సెక్యూరిటీ వాళ్ళు అది ఇదని టీవీ పెట్టినా కానీ చూడండి, వాళ్ళకి ఇష్టమైన బొమ్మలే పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఆడుకుంటున్నారు కదా, చూడట్లేదు కదా అని రిమోట్ తీసుకుంటే అస్సలు ఒప్పుకోరనమాట. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే టీవీ మొత్తం వాళ్ళకి కేటాయించాలి. ఇంక ఇక్కడైతే చూడండి, గిన్నెలు అయితే ఉన్నాయి. అలాగే స్టవ్ మీద కూడా కొంచెం పొంగి ఉంది కదా, ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని తర్వాత గిన్నెలన్నీ కడిగి పెట్టుకుందాంలే అని అనుకున్నాను. ఆ పని అయిపోయింది. తర్వాత ఇంకా బట్టలన్నీ తెచ్చి ఇంట్లో అయితే వేసుకున్నాను. ముందు రోజు బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం వేడవుతలే లోపల వేసాను అనమాట. ఇంకా బట్టలన్నీ అయితే మడత పెట్టుకున్నాను. మళ్ళీ ఇంక ఈవినింగ్ అంటే కుదరదులేని ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్దాంలే అలాగా రోడ్ మీదకి అని అనుకున్నాం అనమాట. అందుకని పని ఏం లేకుండా ఉంటుందిలే అని అయితే అనుకున్నాము. ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి, తెచ్చుకుందాంలే అని కొంచెం హౌసింగ్ బోర్డ్ దాకా వెళ్దాంలే, పిల్లలకు కూడా కొంచెం బాగుంటుందని అయితే వెళ్ళాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా అయితే ఫ్రూట్స్ అట్లా పెడుతూ ఉంటారనమాట. రేగిపళ్ళు అయితే తీసుకొచ్చాము. నాకు రేగిపళ్ళు అయితే ఇష్టం అనమాట. ఇంకా రేగిపళ్ళు తింటూ నైట్ ఇంకా డిన్నర్ కూడా చేసేసాక గిన్నెలు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ గిన్నెలన్నీ కడిగేస్తున్నాను రేగిపళ్ళు తింటూనే. రేగిపళ్ళు పచ్చడి అన్నా కానీ ఇష్టం. అంతమంది మా అమ్మమ్మ పెట్టేదన్నమాట. పొలంలో ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొని వస్తే ఇప్పుడు తను పెట్టట్లేదు. 2 సార్లు ఏమో మా అత్తయ్య కూడా కొన్ని పెట్టింది. ఇంక ఇప్పుడు మా అత్తయ్య కూడా హెల్త్ బాగాలేదు, అందుకని ఇంకా అవన్నీ అయితే పట్టించుకోవట్లేదు అనమాట. లేకపోతే ఊర్లోకి వస్తే కనుక అవన్నీ తొక్కేసి ఉంచుతుంది అనమాట. రేగిపళ్ళు రోట్లో దంచేసి మనం మిక్సీలో చేయటానికి అవ్వదు, అది రోట్లోనే దంచుకొని చేసుకోవాలి. రేగిపళ్ళు పచ్చడి అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. బయట కూడా అది దొరకదు అనమాట, మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తప్పితే. గిన్నెలు అవన్నీ వాష్ చేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నేను కూడా అయితే పడుకున్నాను.